మొదలైన భారీ వర్షం హైదరాబాద్లోని మియాపూర్, చందానగర్, కొండాపూర్, మదీనాగూడ, లింగంపల్లి ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. గంగారాం నుంచి మియాపూర్ వరకు ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తడి రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు దక్కాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం. భారీ కంటైనర్లో తరలిస్తున్న ఆవులను గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కంటైనర్ వాహనం డ్రైవర్పై స్థానికులు, గోరక్ష కార్యకర్తలు దాడి. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్నది. తీసుకుంటూ దొరికిన ఎస్ఐ అనిల్ కుమార్ అనంతపురానికి చెందిన బ్రహ్మం దిలీప్ కు బైక్ విక్రయించాడు. అతడు చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ ఈ బైక్ ను ఉపయోగించేవాడు. దిలీప్ పట్టుపడడంతో పులివెందుల రూరల్ సిఐ రమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ చోరీల్లో నీకు భాగం ఉందని బ్రహ్మంను బెదిరించారు. 7 లక్షలు ఇస్తే కేసు పెట్టబోమని చెప్పారు. సోమవారం రూపాయి 1,50,00,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సిఐ రమణ పాత్ర ఉందని తెలిసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తిరుచానూరులో జరిగిన తన కుమార్తె వివాహ ఫోటోలను విడుదల చేసిన భూమన కరుణాకర్ రెడ్డి. హైందవ సంప్రదాయం ప్రకారం వేద పండితుల సమక్షంలో జరిగిన వివాహానికి హాజరైన బాలకృష్ణ ఫోటోలను విడుదల చేసిన భూమన. రేపు కేటీఆర్ నాగర్ కర్నూల్ పర్యటన. కుమ్మెర మల్లన్న జాతరలో కులానికి చెందిన కాంగ్రెస్ నాయకుల దాడిలో మృతి చెందిన 2 నెలల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దారివాడే ఆగుతాడులే అనుకొని కేర్ ఫ్రీగా రోడ్డు దాటిన బైకర్ మృతి. మధ్యాహ్నం 2:45 తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్. డీజీపీ శ్రీధర్ రెడ్డి ముందు లొంగిపోతున్న 4 కీలక మావోయిస్టు అగ్రనేతలు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహారెడ్డి. కల్తీ టీ పొడి కలకలం, వ్యాపారి అరెస్ట్. హైదరాబాద్లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్తీ టీ పొడి తయారీ ఘటన కలకలం రేపింది. జగన్నాథ్ బిష్నోయ్ అనే వ్యాపారి కల్తీ టీ పొడి తయారు చేస్తున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫతేనగర్లోని నివసించే ఇతను టీ పొడికి సింథటిక్ రసాయనాలు, రంగులు కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భారీగా కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని ఓ బస్టాండ్ వద్ద మద్యమత్తులో ఉన్న ఓ వ్యక్తి తన కారుతో బీభత్సం సృష్టించాడు. పార్క్ చేసిన వాహనాలు సమీపంలోని షాపులపైకి కారును దూకించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆగ్రహించిన స్థానికులు అతడిని కారులోంచి బయటకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hey,